దేవుడు ఎవరిని కోరుకుంటూ ఉంటారు? దేవుడు నమ్మకస్తులను కోరుకుంటూ ఉంటారు. దేవుడు ఏం కోరుకుంటూ ఉంటాడు మన దగ్గర నుంచి అంటే, మనలో ఆయనకి ఇష్టమైన సుగుణాలు ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. ప్రభువారు మనలను చూసి సంతోషపడాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రభు యొక్క హృదయాభిలాష మనల్ని చూసి ఆనందపడాలి, మనల్ని చూసి సంతోషపడాలి. మనం ఆయన హృదయాన్ని సంతోషింపచేసే వారముగా ఉండాలి. దానికోసం ఆయన మన మీద ఎంతో పెట్టుబడి పెట్టాడు. ఏం పెట్టాడు చెప్పండి? ఎంతో పెట్టుబడి పెట్టాడు. ఈ లోకంలో మనం కూడా కొన్నిసార్లు కొంతమంది అవసరతలో వచ్చారనుకోండి, అయ్యా చాలా అవసరతలో ఉన్నాను, ఈ సమయంలో మీరు సహాయం చేస్తే తప్ప అసలేక నా కుటుంబం ముందుకు వెళ్ళటం కష్టం అని ఎవరైనా వచ్చినప్పుడు మనకెన్నో అవసరతలు ఉంటాయి, మనకెన్నో ఇబ్బందులు ఉంటాయి. అయినా కొన్నిసార్లు వారిని చూసి జాలిపడి దయ చూపించి, సరేలే ఇంత ప్రాధేయపడుతున్నారు కదా అని, అయ్యా మరలా ఫలానా డేట్ కల్లా మీకు తెచ్చి చేస్తానయ్యా, అయ్యా నేను కూడా పిల్లలకి ఫీజులు కట్టుకోవాలయ్యా, స్కూళ్ళు తెరిచే టైం అయ్యా, ఏ టైము? కాలేజీలు స్కూళ్ళు తెరిచే టైం అయ్యా, ఫీజులు కట్టుకోవాలయ్యా, ఆ టైం కల్లా మీరు తెచ్చియండి అయ్యా అని ప్రియులరా మనం సరే వాళ్ళని నమ్మి ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి కొంత పెట్టుబడి పెడతాం. పెట్టిన తర్వాత అతను ఇచ్చిన డేట్ అయిపోయింది, అతనికి అమౌంట్ అందుతూ ఉంది కానీ మనకు మాత్రం ఇవ్వటంలా. మనకు అవసరతలు చుట్టుముట్టేసినాయి. ఆ వ్యక్తి ఇచ్చే వాటితో మనం ఇచ్చినయే మనకి తిరిగిస్తే దానితో మనకి ఎన్నో అవసరతలు తీరతాయి. వాటి కోసం మనం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఆ వ్యక్తి మనకి ఇవ్వటంలా. ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీ హృదయం ఎలా ఉంటుంది? మీ అంతరంగం ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? నిజమా? ఆ మాట కోసమే చెబుతున్నా. అలానే ఒక ఆయన మన మీద ఎంతో పెట్టుబడి పెట్టాడు. ఎంత పెట్టుబడి పెట్టాడంటే పరలోకాన్ని వదిలిపెట్టేశాడు. సామాన్య మానవుడుగా రూపాన్ని ధరించుకున్నాడు. మనుష్యుడుగా రక్త మాంసాలలో పాలువాడయ్యాడు. భూమి మీదకి దిగివచ్చాడు. నిరుపేద కుటుంబములో జన్మించాడు. చక్క పని చేస్తూ తండ్రికి సహకారిగా వయస్సు ఎదిగే వరకు పని చేస్తూ అండదండలుగా ఉన్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసి కష్టపడి జీవించి ఈ లోకంలో మన కోసం పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఇంత త్యాగం చేయటమే కాకుండా తన యవ్వన బలాన్ని, తన యవ్వన రక్తాన్ని, తన జీవాన్ని మన కోసం కల్వరి సిలువలో ధారపోసి నీ పాపముల నుండి విడుదల పొంది నువ్వు మేలు పొంది రక్షణ పొంది ఆయన కోసం తిరిగి బ్రతకాలి అని నీ మీద పెట్టుబడి పెట్టాడు. ఆఫ్టర్ ఆల్ చిల్లర డబ్బులు కాదు. అగ్ని పరీక్షలో అగ్గి పుల్ల కీస్తే కాలిపోయే 500 నోట్లు కాదు నీ మీద పెట్టుబడి పెట్టింది. తన ప్రాణమును పెట్టుబడిగా పెట్టాడు, తన ఊపిరిని పెట్టుబడిగా పెట్టాడు, తన శ్వాసను పెట్టుబడిగా పెట్టాడు, తన బలాన్ని పెట్టుబడిగా పెట్టాడు, తన జీవాన్ని పెట్టుబడిగా పెట్టాడు. ఇంత పెట్టుబడి నీ మీద పెడితే ఎలా బ్రతుకుతున్నావు? పెట్టుబడి పెట్టింది ఎందుకో తెలుసా? తిరిగి ఆయన కోసం బ్రతకాలని, ఆయన సాక్షిగా నువ్వు మారాలని, ఆయనలో ఉన్న గుణాలు నువ్వు భూమి మీద చూపించాలని అందుకోసం పెట్టుబడి పెట్టాడు ప్రియులారా. దానికోసం ఆయన పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి పెడుతూ ఏం చేశాడో తెలుసా? ఒకప్పుడు మన ఆర్థిక పరిస్థితులేంటి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, సూటు బూటు వేసుకొని టక్కు చేసుకొని టై కట్టుకొని కోటు వేసుకొని తిరగగలిగిన పరిస్థితి మనకున్నదా? మన వస్త్రధారణ మార్చాడు.
ఏం తిన్నాం? పెద్దలు చెబుతూ ఉంటారు, అయ్యా మేము చిన్నప్పుడు సరిగా భోజనాలు దొరికే కాదయ్యా, సజ్జలు జొన్నలు వాటిని దంచుకొని తెల్ల భోజనం దొరికితేనంట రాజుల భోజనం అనుకునేవారట, అది గొప్పవారి భోజనం అనుకునేవారట. ఈరోజు మనల్ని ఎక్కడ పెట్టాడు ఆలోచించే సంగమా. నువ్వు తినే భోజనం కాస్ట్ ఎంత, నువ్వు తినే బియ్యం రేట్ ఎంత. భోజనం మార్చేశాడు, వస్త్రాలు మార్చేశాడు, నివాస స్థలం మార్చేశాడు. ప్రభుత్వం వాళ్ళు ప్రకటన ఇచ్చేవారు, తుఫాను రాబోతూ ఉన్నది, పూరి గుడిసెల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి. ఏ అయ్యా ఆశ్రయం ఇస్తాడా? ఏ ఇంటిలో అయినా తలదాచుకోవటానికి కొంచెమైనా నాకు స్థలం ఇస్తారా? అయ్యో నన్ను చేర్చుకోరే. మనుష్యులలో ప్రేమ లేదే, నన్ను తక్కువ వ్యక్తిగా చూస్తున్న సమాజమే చేర్చుకోవటానికి ఒకేలేదైనా అయ్యా ఆశ్రయం ఇవ్వంటే ఆ గొడ్డ చావిడి ఉంది మాది, ఆ చావిడిలో ఉండండి మీరు అనేవాళ్లే. అలాంటి నన్ను ఈ రోజున మంచి భవంతిలో పెట్టాడు. నా స్థలం, నివాస స్థలం మార్చేశాడు. నా స్థితులు, నా గతి, నా పరిస్థితి అన్ని మార్చి ఇంకా ఏం చేశాడు? దేవుని సన్నిధినిచ్చాడు, దేవుని వాక్యమునిచ్చాడు, ఆత్మ రక్షణనిచ్చాడు, మంచి దేవుని తోటనిచ్చాడు, చుట్టూ కంచె వేశాడు, నీరు పోశాడు, సారవంతమైన భూమిలో పెట్టాడు, మంచి ఎరువు వేస్తున్నాడు, నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఎంత చేసింది ఎందుకో తెలుసా? ఇంత పెట్టుబడి నీ మీద పెట్టింది ఎందుకో తెలుసా? తన కుడి చేతితో నిన్ను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి శ్రేష్టమైన ద్రాక్ష తోటలో నాటింది ఎందుకో తెలుసా? బాగా ప్రార్థన చేస్తావని, దేవునికి నమ్మకంగా ఉంటావని, దేవుణ్ణి హత్తుకొని బ్రతుకుతావని, దేవుని గుణాలు నీలో చూపిస్తావని, దేవుడిని ప్రపంచానికి పరిచయం చేస్తావు అని దేవుడు ఈ విధంగా చేస్తే మనుష్యులు ఏమవుతున్నారు? ప్రియులారా, దేవుని సన్నిధికి సరిగా రారు. ఇంత మేలు చేసినా, ఇంత పెట్టుబడి పెట్టినా, ఇన్ని నీ పరిస్థితులు మార్చినా దేవుని సన్నిధికి సరిగా రారు. సరైన ప్రార్థన జీవితాలతో దేవునికి నమ్మకముగా ఎదగరు. ప్రభువుని సంతోష పెట్టాలే, ప్రభువుకి నమ్మకముగా జీవించాలే. నన్నింత ప్రేమించాడే, ఆయన నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నాడే, నేను నమ్మకముగా దేవుని ఎదుట బ్రతకాలే అని ప్రియులరా ఆశ కలిగి జీవించలేకపోతూ ఉన్నారు. దేవుడి పని కొంచెం చేయలేం, దేవుని కార్యములంటే ఇష్టం ఉండదు, దేవుని సన్నిధి అంటే బాధ, బలవంతం చేయాలి. దేవుని సన్నిధికి నువ్వు రావాలంటే ఎంతో మంది బలంగా ఒత్తిడి చేస్తే తప్ప నువ్వు దేవుని సన్నిధికి రావు. నీ మీద పెట్టుబడి పెట్టిన దేవుడు ఈ రోజు నిన్ను చూసి సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? నీ పట్ల ఆయన ఆనందించగలుగుతున్నాడా, నీ పట్ల ఆయన వేదన కలిగి ఉన్నాడా? సంగమా, ఆయన మనలను చూసి అనుకుంటూ ఉంటాడు, ఈ సహోదరుడు ఒక యోసేపులాగా ఉండాలి, ఒక అబ్రహాములాగా ఉండాలి, ఒక ఏలియాలాగా ఉండాలి, ఒక ఎలీషాలాగా ఉండాలి, ఒక ఇర్మియాలాగా ఉండాలి, ఒక మోషేలాగా ఉండాలి, ఒక పేతురులాగా ఉండాలి, ఒక పౌలులాగా ఉండాలి అని నిన్ను గురించి దేవుడు అనుకోవటం తప్ప, నీ మీద ఇంత పెట్టుబడి పెట్టిన దేవుడు నీ పట్ల లాంటి ఆశలు కలిగి ఉండటం న్యాయము కాదా? ఈ తల్లి ఒక రూతులాగా ఉండాలి, ఈ తల్లి ఒక ఎస్తేరులాగా ఉండాలి, ఈ తల్లి ఒక మరియలాగా ఉండాలి, ఈ తల్లి ఒక ప్రిస్కిల్లాగా ఉండాలి, ఈ తల్లి ఒక దెబోరాలాగా ఉండాలి అని దేవుడు ఆశపడటం తప్పిదమా? నీ మీద పెట్టుబడి పెట్టింది దేనికోసం? ప్రియులారా, చాలా మంది జీవితాలలో కొంచెం ఆర్థికంగా దేవుడు లేవనెత్తితే ప్రార్థనా జీవితాలు బలహీనమైపోతూ ఉన్నాయి. కొంచెం ఒక మెట్టు పైకి లేపితే
దేవుడిని ఓవర్లుక్ చేసేవారుగా మారిపోతూ ఉన్నాం. ప్రతి మాట సత్యం. ఒక ఆమె అంటుంది, అయ్యా పచ్చడి మెతుకులు తినే రోజుల్లో దేవుడు పిలవగానే పలికేవాడయ్యా, మా హృదయం అలా ఉండేదయ్యా. దేవుడి సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కలిగి ఉండేవారిమయ్యా. ప్రార్థన చేస్తే మోకరిస్తే కన్నీరు వస్తూ ఉండేదయ్యా. అంతరంగములో దేవుని కోసం వేదన రోదన, ఆయన్ని చూడాలి, ఆయన స్వరం వినాలి అనే మంట తపన ఆవేదన ఉండేదయ్యా. ప్రార్థనకు మోకరించగానే దేవుడి స్వరం వినబడేదయ్యా, దేవుడి కార్యాలు జరిగేవయ్యా. ఈ రోజునయ్యా దేవుడయ్యా సమృద్ధినిచ్చాడయ్యా. అయ్యా పట్టుకుందల్లా బంగారం అవుతుందయ్యా, అంత ఆశీర్వాదమే అవుతుందయ్యా. ఈరోజు దేవుడి స్వరం దూరం అయిపోయింది. కారణం నా ప్రార్థన జీవితం తగ్గిపోయిందయ్యా. దేవుడి మీద దేవుడికి లోబడే గుణం నాలో తగ్గిపోయిందయ్యా. ఒకప్పుడున్న దీనత్వం నా దగ్గర లేదు, ఒకప్పుడున్న విరిగి నలిగిన మనసు నా దగ్గర లేదు, ఒకప్పుడున్న ఆ సాష్టాంగపడే హృదయం ఈ రోజు నా దగ్గర లేదయ్యా. అలాగే అయిపోయావా? దేవుడు కొంచెం అభివృద్ధి చెందిస్తే, కొంచెం పైకి లేపితే, కొంచెం అభివృద్ధిలోనికి తెస్తే దేవుడిని మానివేస్తున్నావు. దేవుడి పనింటే లక్ష్యం లేదు, ఆత్మల గూర్చిన భారము లేదు. నశించిపోతున్న సంఘము సమాజము పట్ల నీకు ఏమాత్రము నశించిపోతున్న ఆత్మలు నీ చుట్టూ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నా ఏ మాత్రము రోదన లేదు. ఎప్పుడు శరీర మనస్సు, శరీర ఆశలు, శరీర తలంపులు, శరీర ఆలోచనలు, చుట్టూ ఉన్న వాటి మీద దృష్టి తప్ప ఆత్మ సంబంధమైన వాటి మీద ఆశే లేని ఆత్మీయ అంధకారములో గుడ్డి స్థితిలోనికి వెళ్ళిపోయావా? అయ్యో దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు ప్రియులారా. అయ్యో దేవుని కార్యాలేంటి, దైవజనుల భారం ఏంటి? నేను కూడా ఆత్మీయ జీవితంలో ఒక భారం కలిగి ఉంటాను. నేను కూడా దేవుడు నన్ను ఇంతగా లేవనెత్తితే ఎక్కడో తిరుగుతున్న నేను, ఎవరితోనో స్నేహము చేస్తున్న నన్ను, ఉండకూడని స్థలాలలో ఉంటున్న నన్ను ఆయన మందిరములోనికి తీసుకొని వచ్చి ఆత్మీయులతో కూర్చుండబెట్టి పరిశుద్ధుల సమూహములో నన్ను చేర్చి జీవపు మాటలు నాకు వినిపింపచేస్తూ నన్ను ఆయన తోటలో నాటితే నేను ఎలా ఉంటున్నాను అని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? ప్రియులారా, కొంతమంది ఆలోచనలు ఎప్పుడు భూ సంబంధమైనవే. అసలు నా భక్తి జీవితం ఎలా ఉంది, నా ప్రార్థనా జీవితం ఎక్కడుంది, నా విశ్వాసం ఎక్కడుంది, నా సమర్పణ ఎక్కడుంది, దేవునికి నేను లోబడి ఆ గుణం ఎక్కడుంది, నాలో దేవుని ప్రేమ ఎక్కడుంది, దేవుని క్షమ ఎక్కడుంది? ఈ ఆలోచనలే లేవు. వీటిని తవ్వి పాతరేసేశారు. ఎప్పుడు భూ సంబంధమైనవే, ఎప్పుడు వీటి గురించి ఆలోచన. నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయావు. నీ మీద పెట్టుబడి పెట్టిన దేవుడు నిన్ను చూసి ఉదయకాలం ఏడుస్తా ఉన్నాడు. ఆయన కంటి నిండా దుఃఖమే. నీ పేరు జ్ఞాపకం వస్తే ఆయనకి ఏడుపే మిగులుతా ఉంది. సౌలు పేరు జ్ఞాపకం రాగానే దేవుడికి ఏడుపు వచ్చిందంట, దుఃఖం వచ్చిందంట, పశ్చాత్తాపడ్డాడంట, ఏడ్చాడంట. ప్రియులారా, దావీదు పేరు జ్ఞాపకం రాగానే ఆయన హృదయం ఆనందించిందంట, ఆయన మనస్సు నెమ్మదించిందంట. ఎలా ఉన్నావు ఈ ఉదయకాలం? నువ్వు సౌలువా, దావీదువా? దేవుణ్ణి దుఃఖ పెట్టే వ్యక్తివా, దేవుణ్ణి ఆనంద పెట్టే వ్యక్తివా? సంగమా, ఈ ఉదయకాలం దేవుడు నీ మీద పెట్టుబడి పెట్టిన దేవుడు. ఎందుకు పెట్టుబడి పెడతారండి? ఒక వ్యక్తిని, ఒక వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంటే ఒక నమ్మకం కలిగితే పెట్టుబడి పెడతాం, అవునా? నమ్మకం లేకుండా, నేను అభివృద్ధి చెందుతాను అనే నమ్మకం లేకుండా ఒక వ్యాపారంలో డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఒకళ్ళకి నలుగురిని ఆలోచన చేస్తాం, ఎలా చేయాలి ఈ వ్యాపారం, ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా చేస్తే నేను అభివృద్ధి చెందుతాను. నలుగురిని సంప్రదిస్తాం. నలుగురిని సంప్రదించి ప్రియులారా, అప్పుడు మనం నమ్మకం కుదిరాక, నమ్మకం కుదరకపోతే బై బై టాటా అంటాం. నమ్మకం కుదిరిన తర్వాత ఆ వ్యాపారంలో మనం పెట్టుబడి పెడతాం. ప్రియులారా, అదే విధంగా దేవుడు కూడా మనలను నమ్మి మన మీద పెట్టుబడి పెట్టాడు. పెట్టి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. బైబిల్లో దేవుడు ఒక చెట్టుని చూసి ఆ చెట్టుని నమ్మాడంట. ఆ చెట్టు దగ్గర ఏమైనా దొరుకుతాయి అని అనుకున్నాడట. ఎందుకంటే అది పచ్చగా ఉంది కదా, మంచి ఆకులు కలిగి ఉంది కదా అని. ప్రియులారా, ఖచ్చితముగా ఈ చెట్టు దగ్గర నాకేమైనా దొరుకుతాయి అని దాని దగ్గరకు వచ్చాడంట. అబ్బా దాని దగ్గరకు వచ్చాడంట.
ఆ చెట్టుని నమ్మి ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు అని మార్కు సువార్త 11వ అధ్యాయములో ఈ మాట వ్రాయబడి ఉన్నది 13వ వచనంలో. ప్రియులారా, వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా దాని దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆ చెట్టును నమ్మాడు. ఆ చెట్టులో నాకు మంచి ఫలాలు దొరుకుతాయి. చేతిలో బైబిల్ పెట్టాను కదా, చేతిలో బైబిల్ పెట్టాను, పచ్చగుంది. నోటిలో ప్రార్థన పెట్టాను, దేవుని సన్నిధికి నడిపించాను, అంత ఎటు చూసిన పచ్చదనమే. దేవుని మందిరములో దేవుని బిడ్డలతోనే కలిసి ఉంటా ఉన్నాను. వీరు దేవుని సన్నిధిలోనే కలిసి ఉంటా ఉన్నారు, ఆత్మీయ వాతావరణంలో ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి వీరి దగ్గర పచ్చదనం ఉంటుంది అని దేవుడు ఏం చేశాడు ప్రియులరా? ఆ చెట్టుని నమ్మినట్లుగా నిన్ను కూడా ఆయన నమ్మాడు. ప్రియులరా, ఆ చెట్టు దగ్గరకు వచ్చినట్లుగా నీ దగ్గరికి నా దగ్గరికి కూడా దేవుడు ఖచ్చితంగా ఇవాళన్నా వస్తాడు, రేపన్నా వస్తాడు. ఆయన కూడా ఈ వ్యక్తి మీద నేను ఇంత పెట్టుబడి పెట్టాను కదా, ఇంత వాక్యం, ఇంత ఉపదేశం, ఇంత దేవుని ధర్మశాస్త్రము ఇంతగా బోధించబడుతూ ఉంది కదా, దేవుని విధులు తెలియచేయబడుతున్నాయి కదా, ఆత్మీయ క్రమశిక్షణ నేర్పించబడుతూ ఉన్నది కదా, మారు మనసు యొక్క ప్రాముఖ్యత తెలియచేయబడుతుంది కదా, జీవితం మార్చుకొనుట, నూతనముగా జన్మించుట, దేవునితో బంధము ఏర్పాటు చేసుకొనుట, ఆత్మీయ సహవాసములోనికి నడుచుట, ఇవన్నీ బోధిస్తున్నాం కదా. కాబట్టి ఏవి మంచివో, ఏవి కీడు చేసేవో, ఏది మేలో, ఏది శాపమో, ఏది ఆశీర్వాదమో, ఏది నష్టమో అన్ని ఎదుటి పెట్టాం కదా. వీళ్ళు మారు మనసు పొందుతారు, ఇవాళ కాకపోతే రేపు మారు మనసు పొందుతారు అని దేవుడు నిన్ను నమ్మి ఈరోజు ఏం చేస్తున్నాడు? నీకు ఎరువేస్తున్నాడు, నీళ్లు పెడుతున్నాడు, నీకు వాక్యం బోధింప చేస్తున్నాడు, నీ కోసం కన్నీరు కార్పింప చేస్తూ ఉన్నాడు, నీ కోసం నీ పేరు పెట్టి మొర్ర పెట్టి ప్రార్థన చేసే ఆత్మీయుల సమూహాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, కాపర్ని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు. నీ బుద్ధి మార్చుకుంటావు, ఈ రోజు కాకపోతే రేపైనా ఆయన పాదాల దగ్గర సాగిల పడతావు, నీ పాప జీవితాన్ని వదిలిపెడతావు, ఆయన ముఖ దర్శనం పొందుకుంటావు, ఆయన స్వరం వింటావు, ఆయన స్నేహం చేస్తావు, ఆయన హత్తుకుంటావు, ఆయనతోనే నీ అడుగులు వేస్తావు అని నిన్ను నమ్మి నిన్ను మంచి సారవంతమైన తోటలో ఆయన పెట్టాడు. ప్రియులరా, ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయన కోరుకున్న విధముగా జీవించాలి. ఆయన ఆశపడిన ఫలములు మన దగ్గర ఉండాలి. ఎప్పటిదాకా? ఆయన వచ్చేదాకా, లేదా మనం పోయేదాకా. ఆ మాట అంటానికి కూడా భయం, అమ్మో అంటే పోతానేమో అని. ఆయన వచ్చేదాకా లేదా మనం పోయేదాకా. ప్రియులరా, ఎలా ఉండాలి? ఆయనకు నమ్మకముగా బ్రతకాలి ప్రియులరా, ఆయనకు ఇష్టముగా బ్రతకాలి ప్రియులరా, ఆయన కోరుకున్న విధముగా బ్రతకాలి ప్రియులరా, ఆయన కోరుకున్న ఫలం మన దగ్గర కనబడాలి ప్రియులరా. ఇప్పుడు కొన్ని అంశాల దగ్గరికి వెళ్దాం. దానియేలు జాగ్రత్త, ప్రార్థన చేయబాకు. నువ్వు ప్రార్థన చేసావా, నువ్వు సింహాలకి దమ్ బిర్యానీ అయిపోతావు. ఎవరికి? సింహాలకు దమ్ బిర్యానీ అయిపోతావు. నువ్వు ప్రార్థన చేయటానికి వీల్లేదు 4 రోజుల పాటు. ప్రియులరా, దానియేలు ఏమంటున్నాడు చెప్పండి మీరు? దానియేలు ఏమంటున్నాడు? ఆయన ఒకటే మాట అంటున్నాడు, దేవుడు నన్ను ఎందుకు కోరుకున్నాడో తెలుసా? ప్రార్థన జీవితం కలిగి బ్రతకాలి. రోజుకి 3 సార్లు ఆయన సన్నిధిలో యెరూషలేము తట్టు తలుపులు తెరిచి నా హృదయాన్ని విప్పి దేశం కోసం, నా కోసం, దేశ ప్రజల కోసం, నశించిపోతున్న ఇశ్రాయేలుల కోసం ఆయన వైపు చేతులెత్తాలి, ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. ఇది దేవుడు నా నుంచి కోరుకున్న ఫలం. ఈ ఫలం ఫలించకుండా నేను ఉండగలనా? నేను ఉండలేను. శాసనాలు ఏవి వచ్చినా, చట్టాలు ఏవి చెప్పినా, దేవుడు నా నుంచి కోరుకున్న ఫలం ప్రార్థన జీవితం కాపాడుకొనుట అనే ఫలం, ఆయన సన్నిధిలో ఎడతెగని ప్రార్థన చేయటం అనే ఫలం. నేను నా ఫలాన్ని ఫలించకుండా నేను ఉండగలనా? నన్నేం చేసినా సరే నేను ఆయనకు నమ్మకముగా జీవిస్తాను. నేను ప్రార్థనా పరుడుగా నేను బ్రతకాలి. దేవుడు నా పట్ల కలిగి ఉన్న పరలోక ఉద్దేశం అదే. నాకు దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన దర్శనము అదే.
దానియేలు, నువ్వు రాజభవనంలో ఉన్నాను కదా అని ఆ సుఖములకు లోబడి ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోవద్దు అని నా దేవుడు నన్ను హెచ్చరించాడు. కాబట్టి నా జీవిత కాలం ప్రార్థనా ఫలాన్ని నేను ఫలిస్తూనే ఉంటాను. ప్రియులారా, దానియేలు జీవితంలో దేవుడు కోరుకున్న ఫలం దానియేలు దగ్గర దొరికింది. ఈరోజు మన దగ్గరకు వస్తే ఈ ఫలం మన దగ్గర దొరకగలదా? దేవుడికి కూడా ఎవరు కావాలండి? ఎవరు పడితే వాళ్ళు అవసరం లేదండి. ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. దేవుడికి ఎవరు కావాలి చెప్పండి? నమ్మకస్తులు కావాలి. ప్రియులారా, దేవుడు ఎవరి కోసం కనిపెడతాడంటే నమ్మకస్తుల కోసం కనిపెడతాడు. మీరు ఎవరి కోసం కనిపెడతారో చెప్పండి. మీరు ఊరు వెళ్తున్నారండి, ఊరెళ్తా ఇంటి తాళాలు ఎవరికి ఇచ్చి వెళ్తారు? చెప్పండమ్మా. అబ్బా, ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా పొరపాటు నన్ను ఇస్తారా? సమస్య లేదు. నమ్మకస్తులకు అప్పచెప్పి వెళ్తారు. మీ బిడ్డల్ని ఎవరెమ్మటన్నా ఊరికి పంపించాలి. ఎవరెమ్మడు పంపిస్తారు? అపనమ్మకస్తులు ఎమ్మడు పంపిస్తారు కదా. చెప్పండి నోరు తెరిచి. మరి ఆ మాట కూడా బద్ధకమేనా? నమ్మకస్తులు ఎమ్మట పంపిస్తారు. ఒక షాప్కి వెళ్తే బంగారం కొనటానికి వెళ్ళారు. ఏ షాప్కి వెళ్తారు? దొంగ కట్ట వేసేవాడి దగ్గరికి వెళ్తారు కదా. నమ్మకంగా ఉంటాడు అన్న వారి దగ్గరికి వెళ్తారు. అవునా కాదా? అన్ని చోట్ల మీరేం కోరుకుంటారు? మళ్ళీ చెప్పాలి, పెద్దగా చెప్పండి. మీ దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అబ్బే, అక్కడ మాత్రం అదేదో సామెత ఉందిలే, నేను అననులే. ఎక్కడన్నా ఏదన్నా పిలవచ్చు అంట కానీ ఆడ పిలవకూడదంట. మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం అనమ్మకత్వం ఉండదు. మనం మాత్రం వీళ్ళు నమ్మకమేనంటావా? ఏంది మొదటి మాట? వీళ్ళు నమ్మకమేనంటావా? వీళ్ళ దగ్గరికి వస్తువు కొనొచ్చు అంటావా? నేను కూడా అడుగుతా, వినోద్ బాబుని అడిగాను తీసుకెళ్తామ్మా, ఇలా నమ్మచ్చు అంటావా అమ్మా? మోసం ఏం చెప్పట్లేదుగా. వినోద్ బాబుకి నాకంటే డౌట్ ఎక్కువ. 4 షాపులు తిరుగుతాడు, తిరిగి వచ్చి అంకుల్ ఈడే బెటర్ అంకుల్ అంటాడు. ప్రియులారా, దేవుడు ఏం కోరుకుంటాడు? నమ్మకత్వం. మన నుంచి కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు, నమ్మకత్వం. ఈ లోకంలో ప్రియులరే ఎవరు కావాలి దేవుడికి? అయ్యో, బైబిల్ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారు. అబ్బో, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరినీ దేవుడు నమ్ముతాడు అనుకోబాకండి. పాటలు పాడిన వాళ్ళందరినీ దేవుడు నమ్ముతాడు అనుకోబాకండి. వాక్యం చెప్పిన వాళ్ళందరినీ దేవుడు నమ్ముతాడు అనుకోబాకండి. వాక్యం చదివిన వాళ్ళందరినీ దేవుడు నమ్ముతాడు అనుకోబాకండి. లైవ్ ఇచ్చిన వాళ్ళందరినీ దేవుడు నమ్ముతాడు అనుకోబాకండి. ఇంకెవరు నన్ను వదిలిపెట్టానా? అందరినంటే ఎవరు బాధపడరు, ఒకళ్ళనంటే అందరూ బాధపడతారు కదా. సరే ప్రియులారా, దేవుడు కోరుకునేది కూడా మన జీవితాలలో ప్రియమైన వారులారా ఎవరిని కోరుకుంటాడు? మీరు గుర్తుంచుకోండి ప్రియులారా. ఆయన చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన నమ్మలేడు, కానీ ఎవరైతే ఆయనకి నమ్మకంగా ఉంటారో. ఇప్పుడు ఎందుకండి, ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటారు, ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటారు, ఒకే యూనివర్సిటీలో కలిసి చదువుకుంటారు. ఒకడేమో ఆఫీసర్ అవుతాడు, ఇంకొకడేమో మీకు తెలుసు నేనేం చెప్పేది. ఎందుకు తేడా ఏంటి? వాడు ఆఫీసర్ ఎందుకు అయ్యాడు? ఈడేమో మళ్ళీ డిగ్రీ చదువుకొని, ఎంకామ్ చదువుకొని, ఎంఎస్సి చదువుకొని, పీజీ చదువుకొని, ఈడేమో పనులు చేసుకునేవాడు ఎందుకు అయ్యాడు? అంతే ప్రియులారా, అంతే. కారణం ఏంటో మీకు తెలుసు. అదే విధంగా దేవుని సన్నిధిలో కూడా మనం దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బ్రిక్ బై బ్రిక్ ఒక మెట్టులో నుండి ఒక మెట్టులోనికి దేవుడు నిన్ను లేవనెత్తుకుంటా వెళ్తాడు. దేవుడు తనకు నమ్మకముగా ఉండేవారిని, తన హృదయాన్ని సంతోషపెట్టేవారిని, తన పట్ల నమ్మకముగా ఉండేవారిని ఆయన క్రమక్రమముగా దశల వారీగా ఆయన లేవనెత్తే దేవుడు. ఆయనను నువ్వు సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఆయన కోరుకున్న ఫలం నీ దగ్గర పండే వ్యక్తిగా, కాసే వ్యక్తిగా నువ్వు కనబడాలి. యోసేపు కష్టాల్లో ఉన్నాడు. యోసేపు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఎట్లాగో బతికి బయటపడి ఆ బానిస జీవితంలో నుండి కాస్త అమ్మయ్యా పోతీఫర్ ఇంటిలోకి వచ్చాను, కాస్త తిండి దొరుకుతుంది, కొంచెం నీడ దొరికింది, కాస్త అమ్మయ్యా నిన్నటిదాకా చెమటలే, కొంచెం చల్లని నీడ క్రిందకు వచ్చాను అని అనుకుంటూ ఉండగా
పోతీఫర్ భార్య పిలిచింది, నీవు నన్ను సంతోషపెట్టు, నేనేం చేస్తాను, నీకు ఇక దాసుడు అనే పేరే వినబడినవను, నిన్ను నీకు కావాలి అంటే పొలం రాసిస్తా, నీకు కావాలి అంటే వెండి బంగారాలు పెడతా, నీకు కావాలి అంటే నీకు నా భర్తకు చెప్పి నిన్ను ఇంకా మంచి పోస్ట్లో పెట్టిస్తా, ఎన్నో ఆఫర్లు ఇచ్చింది. మన యోసేపు ఏమనుకోవాలి, నిజమే కదా, ఇంతకాలం నాకు నిలువ నీడలేదు కదా, ఎలాగో ఆశ్రయం దొరికింది కదా, కాస్త 3 పూటల భోజనం దొరుకుతా ఉంది కదా, ఎలాగోలా ఈమెతో నేను కాంప్రమైజ్ అయిపోతే నా చేతులకి బంగారు పొంగరాలు వస్తాయి కదా, మెడలో బంగారపు గొలుసులు వస్తాయి కదా. నో కాంప్రమైజ్, రాజీ పడేదే లేదు. యోసేపు ఏంటి నీ నియమం? దేవుడు నన్ను కోరుకున్నాడు, నా దగ్గర నుంచి పరిశుద్ధత అనే ఫలం కోరుకున్నాడు. ఆయన ఒక రోజు నా దగ్గరికి వస్తాడు, ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నాలో నుండి ఆయన కోరుకున్న ఫలం పరిశుద్ధత అనే ఫలం, ఆయన కోరుకున్న ఫలం నా దగ్గర కనబడకపోతే అమ్మో నా బ్రతుకేమైపోతుందో. అంతే ప్రియులరా, ఒకటే మాట అన్నాడు, అమ్మా ఈ ఇంటిలో అన్నిటి మీద నాకు అధికారం ఉన్నది, కానీ నీ ఒక్కదాని మీద నాకు అధికారము లేదు. నా ప్రతిష్ట పోగొట్టుకోను, నా పరిశుద్ధత పోగొట్టుకోను. నా దగ్గరికి నా పరలోకపు తండ్రి వస్తాడు, ఆయన ఆత్మ రూపములో సందర్శిస్తాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కోరుకున్న ఫలం నా దగ్గరికి లేకపోతే అమ్మో నా బ్రతుకులో అంతకంటే నష్టం ఇంకోటి ఉండదు, నాకు అవసరం లేదు. ప్రియులరా, వాళ్ళు ఒక గురి కలిగి బ్రతికారు, మన పితరులు ఒక దర్శనం కలిగి బ్రతికారు, ఒక నిష్ట కలిగి బ్రతికారు, ఒక ప్రతిష్ట కలిగి బ్రతికారు. మనం ఎలా బ్రతకాలనుకుంటున్నాం? నువ్వు నీ దర్శనాన్ని కాపాడుకుంటున్నావా? నీ నిష్ట కాపాడుకుంటున్నావా? నీ ప్రతిష్ట కాపాడుకుంటున్నావా? నీ దగ్గరకు ఆయన ఆత్మరూపంలో వస్తారు అని ఆయన కోరుకున్న ఫలం ఏదో నీ దగ్గర వెతుక్కుంటారు. దానియేలు దగ్గర ప్రార్థనాపరుడనే ఫలం, యోసేపు దగ్గర పరిశుద్ధత అనే ఫలం. ప్రియులరా, ఏ ఫలం కోరుకుంటాడు? ఎవరి దగ్గర నుంచి ఏ ఏ ఫలాలు కోరుకుంటాడో? ఈ రోజున దేవుడు నీ దగ్గరికి వస్తే దేవుని పట్ల నీ ఆశ ఎలా ఉంది? దేవుడు నీ పట్ల గొప్ప ఆశ కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి నీ జీవితాన్ని ఎలా సమర్పించుకుంటూ ఉన్నావు? నీ త్యాగం ఎలా ఉంటూ ఉంది? దేవుని మీద నీ మనస్సు ఎలా ఉంటూ ఉంది? దేవుడి పట్ల, దేవుని సన్నిధి పట్ల ఎలాంటి ఆశలు కలిగి బ్రతుకుతూ ఉన్నాం? ప్రియులరా, ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళిన దేవుడు ఒక రోజున నీ దగ్గరకు, నా దగ్గరికి కూడా వస్తాడు. ఒకవేళ అది ఈ రోజే అయితే ఏంటి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి? ఈరోజు ఆయన నీ దగ్గరికి వస్తే ఆయన ఏ ఫలం కోరుకున్నాడో నీ దగ్గర ఆ ఫలము ఉన్నదా? ఏమైనను దొరుకునేమో అని అనుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏమైనా ఫలాలు దొరుకుతాయి, అది ఖచ్చితంగా ఫలించి ఉంటుంది. ఎందుకంటే దానికి చుట్టూ తవ్వాను, రాళ్ళు ఏరివేశాను, ఆటంకాలు తొలగించాను, అభ్యంతరాలు తొలగించాను. ఆ చెట్టు ఫలించటానికి ఉన్న ప్రతి ఆటంకాన్ని నేను తొలగించి ఆ చెట్టుని సురక్షితమైన స్థలములో పెట్టాను, కాబట్టి ఖచ్చితంగా ఫలించి ఉంటుంది. నీకు కూడా దేవుడు అన్ని ఆటంకాలు తొలగించి దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చి వాక్యమనే విత్తనము, ప్రార్థననే కన్నీటి ప్రార్థననే నీరు నీకు పోయించుతూ ఖచ్చితముగా నీ దగ్గర ఫలాలు దొరుకుతాయని వస్తే, ఆ చెట్టు దగ్గరకు వస్తే ఆకులు తప్ప ఏమనుంది? మరేమీ కనబడలేదు అని 11:13 మార్కు సువార్తలో వ్రాయబడింది. ప్రియులారా, దేవుడు కోరుకున్నది, దేవుడు ఆశపడింది ఆ చెట్టు దగ్గర ఉందా అంటే ఆ చెట్టు దగ్గర లేదు. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వస్తే నీ దగ్గర తగ్గింపును కోరుకుంటున్నాడేమో. ఉన్నదా? దీనత్వం అనే ఫలం ఉన్నదా? విధేయత అనే ఫలం ఉన్నదా? ప్రేమ అనే ఫలం ఉన్నదా? పరిశుద్ధత అనే ఫలం ఉన్నదా? దైవ భయము అనే ఫలం ఉన్నదా? దేవుని నీతి అనే ఫలం ఉన్నదా? సత్యముగా బ్రతుకుతాను, సత్యమును అనుసరిస్తాను, సత్యము అనే ఫలం నీ దగ్గర ఉన్నదా? ప్రియులారా, దేవుడు కోరుకున్నది నీ దగ్గర ఉందా?
అబ్రహామా, నీకు ఒకటే కొడుకు కదా, బాగా ప్రేమిస్తావు అనుకుంటా కదా, నువ్వు ప్రేమించే ఒకడే కొడుకు ఉన్నట్టున్నాడు నీకు. అవునయ్యా అవునయ్యా, నా కొడుకు అంటే నాకు ప్రేమేనయ్యా. అవునా, ఓకే సరే అబ్రహాం, ఒక పని చేస్తావా, నీకు బాగా ప్రియమైన ఆ కుమారుడిని తీసుకొచ్చి వేసేస్తావా, నాకు బలిగా, దహన బలిగా అర్పిస్తావా? అంతేనా ప్రభు నువ్వు అడిగింది? అంతేనా? అంతేనయ్యా. 3 రోజులంట. ఎన్ని రోజులు ప్రియులారా? అసలు ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి. మన బిడ్డని మన సొంత చేతులతో బలర్పించడానికి 3 రోజులు చంపటానికి ఒక తండ్రి తీసుకుని వెళ్ళాలి అంటే, మన భాషలో మాట్లాడుతున్నా, చంపటానికి మన సొంత కొడుకుని, గారాబంగా పెంచుకున్న బిడ్డని, ఆ బిడ్డ అంటే మనకి ప్రాణం, పంచ ప్రాణాలు. ఆ బిడ్డ కోసం దేవుడితో గొడవాడి 25 ఏళ్ళు గొడవాడి పోరాటం చేసి, ఏందయ్యా నువ్వు ఎన్నిస్తే నాకేందయ్యా, ఎవడున్నాడయ్యా నాకు వారసుడు అని దేవుడితో గొడవ పెట్టుకొని పోరాటం చేసి సంపాదించుకున్న ఏకైక కొడుకు ప్రక్కనే నడుస్తా 3 రోజులు ఆ స్థలానికి నడుస్తూ ఉంటే ఈ గుండె ఏమవుద్దో చెప్పండి, ఒక్కసారి ఏమైద్దో చెప్పండి. ఎన్ని మొక్క చెక్కలైపోతుందో ప్రియులరా. కానీ దేవుడు అబ్రహాము దగ్గర తనను ప్రేమించే ఫలం కోరుకున్నాడు. ఈ లోకములో ఉన్న దానంతటి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి. అబ్రహాముకు నాకంటే దేని మీద ప్రేమ ఎక్కువగా ఉండటానికి వీలు లేదు. ఈ ఫలం అబ్రహాము దగ్గర ఉన్నదా? ఈ దైవిక ప్రేమ, దేవుడిని తన ప్రాణము కంటే మిన్నగా ప్రేమించే ప్రేమ అబ్రహాము దగ్గర ఉన్నదా? ప్రియులరా, అబ్రహాము దగ్గర దేవుని పట్ల ప్రేమ ఉంది, దేవుని పట్ల త్యాగం ఉన్నది, దేవుడి పట్ల భయం ఉన్నది. ఎన్ని ఫలాలు? దేవుడు ఒక్క ఫలం కోరుకున్నాడు. అబ్రహాము నన్ను ప్రేమిస్తా ఉన్నాడా? ఒక ఫలం కోసం వస్తే ఆయన దగ్గర ఎన్ని ఫలాలు కనబడుతున్నాయి. ఫలాలు, త్యాగం ఉంది. ప్రియులరా, దేవుడు అబ్రహాము దగ్గర దైవ భయం ఉంది. అబ్రహాము దగ్గర దేవుని ముందు సాగిలపడి సాష్టాంగపడి దీనత్వం, విధేయత, ఎన్ని ఫలాలు ఉన్నాయి ప్రియులరా. అబ్రహాము దగ్గరికి వస్తే దేవుడు అయ్యా నేను భోజనం సిద్ధం చేస్తా కానీ ఆడ కూర్చో. ఏడా? అయ్యా ఇంట్లో ఏసీ అత్త, బయట ఎండలో నుంచి వచ్చావు బాగా. అయ్యా మా ప్రాంతం అంతా కూడా, ఈ ఇరాక్ ప్రాంతం అంతా, ఈ లెబానోన్ ప్రాంతం అంతా మంచి మిడ్ సమ్మర్లో వచ్చావు, ఇసుక నేలల్లో గుండా వచ్చావయ్యా, ఎండ ఊపిరాడని ఎండలో వచ్చావు, ఏసీ అత్త కూర్చోయ్యా అన్నాడా? అలా ఆడ కూర్చోయ్యా, ఆ చెట్టు కింద కూర్చో, నేను వస్తా. ఏం చేశాడు దేవుడు? కూర్చున్నాడండి. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చున్నాడు. ఎందుకో? ఫలాలు ఉన్నాయి అబ్రహాం దగ్గర. దేవుడికి అబ్రహాం హృదయం తెలుసు. అబ్రహాం ఎక్కడ కూర్చోమంటే దేవుడు అక్కడ కూర్చుంటాడు ప్రియులరా. ఎందుకంటే అబ్రహాము దేవుడిని ప్రేమించేవాడు. ఆయన దగ్గర కోరుకున్న ఫలాల కంటే ఎక్కువ ఫలాలు అబ్రహాము దగ్గర కనబడుతున్నాయి. నీ దగ్గర ఏం కనబడుతూ ఉంది ప్రియ సంగమా? దేవుడు కోరుకున్నది దేవుడు అబ్రహాము దగ్గర చూడగలిగినాడు, నీ దగ్గర చూడగలుగుతున్నాడు. ఒకసారి దేవుడు భూమిని చూశాడంట. ఏం చూశాడు? ఎవరిని చూశాడు? భూమిని చూశాడంట. ఎలా కనపడింది? 6:5 ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఒక్కసారి. చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొని, అమ్మో అసలు ఈ మనుషులు ఏందిరా బాబు, అసలు ఎంత భయంకరంగా ఉన్నారు అని లోకమంతా చూస్తున్నాడంట. లోకమంతా కలిదిరిగి చూస్తున్నాడు. అన్ని దిక్కులా చూస్తున్నాడు. చూస్తుంటే ఒక్క వ్యక్తి కుటుంబం కనబడిందంట. 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఒక్క వ్యక్తి కనబడాడంట. తన కృప పొందుకోవటానికి కావలసిన భయభక్తులు కలిగి నడుచుకుంటున్నవాడు, దేవుని నీతిని ప్రేమించేవాడు, దేవునికి భయపడేవాడు, నిందారహితముగా నడిచేవాడు ఒక్క వ్యక్తి ఉన్నాడట. ఆ ఒక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక నిబంధన చేసుకొని, ఒక నిష్ఠ కలిగి, ఒక గీత గీసుకొని మిగిలిన ప్రజలకు ప్రత్యేకంగా ఉంటున్నాడు. నేను, నా కుటుంబము ఈ నిష్ఠ కలిగి ఉంటాం. మీలాగా మేము మాట్లాడాం, మీలాగా మేము గంతులు వేయం, మీలాగా డాన్సులు వేయం, మీలాగా తప్పైన జీవితాన్ని జీవించాం, చెడు కోరికలు, చెడు ఆశలు మేము బ్రతకం. మేము
దేవుడికి భయపడువారము వారి నడక ప్రత్యేకం, వారి ప్రవర్తన ప్రత్యేకం, వారి తిండి ప్రత్యేకం, వారి నివాసం ప్రత్యేకం, వారుండే స్థలాలు ప్రత్యేకం. అపహాస్యులతో కలవల, పాపులతో కలవల, ఇష్టానుసారంగా బ్రతికే వారితో కలిసి జీవించటం మానివేశారు. ఒక ప్రత్యేకత కలిగి జీవిస్తున్నారు. ఎలాంటి సమయంలో? చుట్టూ చెడిపోయిన వారు, మాట చెడిపోయిన వారు, చూపు చెడిపోయిన వారు, హృదయం కుళ్ళిపోయిన వారు, అంతరంగమంతా అసూయ, ద్వేషము, శత్రుత్వము, కామపు ఆశలు, హృదయం అంతా కుళ్ళిపోయి పాడైపోయి చెడిపోయిన ప్రజలు. అలాంటి ప్రజల మధ్యలో నోవహు కుటుంబం అంట ప్రత్యేకంగా జీవిస్తూ నిందారహితమైన ఫలం, ప్రియులరా దేవునితో నడిచే ఫలం, దేవుడికి గజ గజ వణికే ఫలం. అందరూ తింటున్నారట, తాగుతున్నారట, ఎగురుతున్నారట. నోవహు అంటున్నాడు, లేదు, మేము ప్రత్యేకం, మా కుటుంబం ప్రత్యేకం, మీరు ఏమైనా చేసుకోండి, మేము మాత్రం ప్రత్యేకంగా ఉంటాం. సంగమా, జాగ్రత్తగా ఉంటున్నావా? వాళ్ళని వీళ్ళని చూసి చెడిపోవద్దు సంగమా. వాళ్ళు ఇంత భక్తి చేస్తున్నారా? వాళ్ళు ఇంత ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా? వాళ్ళు ఇంత నియమంగా, ఇంత నిష్టగా బ్రతుకుతున్నారా అని వారిని చూసి వీరిని చూసి వాళ్ళు ప్రార్థనకే కదా వెళ్ళేది అని అనుకోబాకు. అనేక మంది ఈ దినములలో ఆత్మీయ ఉపదేశములో నుండి తొలగిపోతూ ఉన్నారు. భక్తి క్రమములో నుండి, ఆత్మీయ క్రమశిక్షణలో నుండి, దేవునితో నడిచే అడుగులలో నుండి తొలగిపోతున్నారు. చెడిపోయినారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నా మందిరమును విడిచిపెట్టేశాను. ఎందుకు? ఆత్మీయ క్రమశిక్షణ పోయింది. అనేక సంఘములలో దేవునితో నడవటంలా, దేవునితో సాగటంలా. ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యా మా సంఘంలో మీరు చెప్పినట్లు వాక్యం చెప్పరండి, వాక్యం చెబితే అలాగా ప్రార్థన మానేస్తారు అని భయం అండి మా పాస్టర్ గారికి. పాస్టర్ గారికి ఏం భయం అంట? వేసేవాళ్ళు రారేమో అని భయం అంట. నేను దేవుణ్ణి ఒకటే అడుగుతున్నా, నువ్వు చెప్పమున్న మాట చెప్పకుండా వేదిక దగ్గర నుండి దిగొచ్చే ప్రసక్తే లేదు ప్రభువా. ఏ వ్యక్తి ముఖమును చూసి నేను వాక్యం బోధించాను, మీరు నాకు నడిపించింది బోధిస్తాను తప్ప మనుష్యులను సంతోషపెట్టేవాడినైతే నేను దేవుడిని దుఃఖపెట్టేవాడినైపోతాను ప్రభువా, నాకొద్దు. ప్రియులనా, కారణం ఏంటి అంటే ఈ దినాల్లో భక్తిలో ఉన్న నిష్ఠ వదిలేస్తున్నారు. ఇక్కడి నుంచే పట్టు సడలిపోతుంది. పర్వాలేదులే, అది చెయ్యొచ్చులే, ఇది చెయ్యొచ్చులే, అక్కడికి వెళ్ళొచ్చులే, వీళ్లతో ఏకీభవించవచ్చులే. మన పూర్వీకుల నుండి మనుష్యులు కల్పించిన పారంపర్యాచారాలు, అవి దైవ సంకల్పాలుగా అనేక సంఘాలలో దేవుని ఆత్మ తొలగిపోయి సంఘములు చెడిపోతూ ఉన్నాయి, ఆత్మీయత దెబ్బతింటూ ఉంది. ప్రియ సంఘమా, ఒకప్పుడు నీలో ఉన్న ప్రార్థన ఉన్నదా? ఈ రోజున ప్రార్థన మెట్టు చెడిపోయిందా, దిగిపోయిందా? ఒకప్పుడున్న విధేయత, ఒకప్పుడున్న ఆత్మీయత, ఒకప్పుడున్న విశ్వాసం, ఒకప్పుడున్న సమర్పణ, ఒకప్పుడున్న త్యాగం, ఒకప్పుడున్న దీన మనస్సు, ఒకప్పుడున్న నీతిని అనుసరించి నడుచుకునే జీవితం, ఒకప్పుడున్న సత్యాన్ని ప్రేమించే సుగుణం ఈ రోజునున్నాయా లేక చెడిపోయినాయా? ఈ కుటుంబములో, నోవహు కుటుంబములో దేవుడి కంట పరిశుద్ధత కనిపించింది, నీతి కనిపించింది, సత్యము కనిపించింది. నిందారహితముగా ఏ పాపము మురికి అంటకుండా ప్రత్యేకంగా జీవించే జీవితం కనబడుతూ ఉన్నదట నోవహు కుటుంబంలో. సంగమా, ఈ ఉదయకాలం దేవుడు మన కుటుంబం వైపు తేరి చూస్తే నోవహు కుటుంబంలో ఏం కనబడినయో చెప్పాను. ఈరోజు మన కుటుంబములో ఏం కనబడగలవు? ప్రార్థనే. భార్యాభర్తలు దుమ్ముగా పోట్లాడుకోవటమే. ప్రియులరా, ప్రార్థనే. హృదయంలో నుండి వెళ్ళబుచ్చగూడనయన్ని వెళ్ళబుచ్చటమే. ఎప్పుడు ఇతరుల గురించి చెప్పుకోవటమే, ఎప్పుడు మనుషులను కించపరుచుకుంటూ మాట్లాడుకోవటమే. ఈయన మన కుటుంబాలలో దేవునికి కనబడుతూ ఉన్నది? లేక ప్రార్థన బలిపీఠాలు కనబడుతున్నాయా? కుటుంబము కలిసి దేవుణ్ణి స్తుతించటం కనబడుతూ ఉన్నదా? ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసే ఆత్మీయత కోరుకొని, అయ్యా మా కుటుంబము
మీరు కోరుకునే ఫలాలు ఫలించటం లేదయ్యా అని సిగ్గుపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసే ఫలాలు కనబడుతున్నాయా? ఈరోజు మన ఇంటికి వస్తే మన ఇంటిలో ఏం కనబడబోతున్నాయి? ప్రియులరా, దేవుడి సన్నిధికి వస్తూ కూడా మనం దేవుని సన్నిధిని తేలిగ్గా తీసుకునే వారంగా ఉండకూడదు. ఈ మధ్య మేము గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్న టైంలో మనం గుంటూరు పట్టణంలో కాలు పెట్టాం. రేకులు గాల్లో కనపడుతున్నాయి, కరెంటు తీగల్లో నుండి నుప్పులు కురుస్తున్నాయి. ప్రియులరా, మేము కారు అక్కడ కొంచెం ఇడ్లీ తిని వెళ్దాం, రాత్రి 10 అయిపోయింది కదా అని ఆ చిన్న చిట్టి ఇడ్లీ వేస్తారని అక్కడ చెప్పారు. అక్కడ ఆగామండి. వాచ్మెన్ అంటున్నాడు, సారో ఏం నిలబడద్దు, ఇప్పుడు దాకా నిప్పులు గురిసిని లోపలికి పోండి అంటున్నాడు. అంటే నొప్పులతో చతురుద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? నొప్పులతో చతురుద్దు అంటున్నాడు. ఏం కొడుతుంది? బాగా గాలి కొడుతుంది. నుంచోబాకండి సార్, ఏం మీద పడతాయో అంటే గాలితో చతురుద్దు. కాసేపటికి ఏం మొదలయ్యింది? వాన, నీటితో చతురుద్దు. కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలకి ఏం చెబుతాం? బాయ్ జాగ్రత్త, చతురుద్దు, నీటితో ఆటలొద్దు, లోపలికి లాగిందంటే ఎక్కడ తేల్తావో, ఏ లాకు దగ్గర ఎత్తుక్కోవాలో అంటామా లేదా? నీళ్ళంటే చతురులాడకూడదు. గాలి కొడతా ఉంటే మేము వస్తా ఉన్నాం పొన్నూరుకి, ఆ చెట్టులు లేదండి ఎక్సర్సైజ్ చేస్తాను, అట్లా వస్తున్నాయి, అట్లా లెగుస్తున్నాయి. కొన్నేమో తారు రోడ్డు మీద పడుకోబెట్టుండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. గాలితో చతురులొద్దు చెప్పుకుంటున్నాం కారులో. నాకు ఇక ఎక్కడ లేని ప్రార్థనాత్మ వచ్చింది. అయ్యా, ఈ చెట్టు కింద దాకొస్తుంది అయ్యా, మా కారు మీద పడి. ఎంత ప్రార్థనో ప్రియులరా, చెప్పలేని ప్రార్థన. అప్పుడు దాకా సరదాగా మాట్లాడుకునే మాటలన్నీ పోయినాయి. ఇక ప్రార్థనాత్మ ఓటల్లాగా వస్తుంది. తర్వాత చేబ్రోలు దాటామండి, అంత వర్షం కురుస్తుంది, అంత వర్షం, గాలి, పక్కన చెట్లు కాలిపోతున్నాయి. ఇదేందిరా ఇంత వర్షంలో పిడుగులు బండి చెట్లు కాలిపోతున్నాయి అంత వర్షంలో అంటే అగ్నితో చతురులు. అయ్యా పిడుగు మా మీద బండి బాక ఇదేందో దడదడలాడుతుంది అన్ని. ప్రియులారా, నిజంగా ఆ రోజు నేను ఇవన్నీ అనుభవించా. ఇప్పుడు వీటితో చతురులొద్దు. వీటన్నిటికీ కమాండర్ ఎవరు చెప్పండి? ఆయనతో చతురులాడచ్చులే కదా. ఇప్పుడు దాకా వీటితో చతురులొద్దు, కానీ వీటన్నిటినీ అధికారి ఎవరు? దేవుడు, సృష్టికర్త. మరి ఆయనతో చతురులాడచ్చా? ఇద్దరు చతురులాడుతూ వచ్చారంట. ఎవరు? నాదాబు, అబీహు చతురులాడుతూ వచ్చారంట. కాసేపుట్ట బూడిద ఎత్తుకెళ్ళాడు అహరోన్ గారు వచ్చి. ఏం ఎత్తుకెళ్ళాడు? బూడిద. ఇంకేం మిగల్లాడ. హోఫ్ని, ఫీనెహాసు చతురులాడుతూ వచ్చారంట. ప్రియులరా, దేవుని సన్నిధిలో చతురులాడకూడదు. దేవుని సన్నిధికి వస్తూ చతురులాడకూడదు. దేవుని సన్నిధితో ఆటలాడుకోకూడదు. దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, మన దగ్గర చూసినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. నోవహు 120 సంవత్సరాలు దేవుడి గురించి బోధిస్తా ఉన్నాడు. ఎవ్వరు నోవహు కుటుంబం తప్ప ఎవ్వరు లోబడలేదు. ఆటలాడారు, చతురులాడారు దేవుడితో. దేవుడి మాటల్ని తేలిగ్గా తీసుకున్నారు. ఎప్పుడు మా పాస్టర్ గారేగా, ఎప్పుడు 120 ఏళ్ల నుంచి నోవహు గారేగా, మాకు తెలిసిన ఆయనేగా, ఎప్పుడు చెప్పే మాటలేగా. ఇవాళ సుత్తి తీసుకుని కొడుతున్నాడు, ఇవాళ అదుగో దేవుడి రాకడ శబ్దం అని కొడుతున్నాడు. ప్రతిరోజు ఆయన ఇదే మాటలు చెబుతున్నాడు అని అనుకున్నారు. ప్రియులారా, అనుకున్నారు, తేలిగ్గా తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు? కుంభవృష్టి మొదలయ్యింది. ఎట్లా అంటే కుంభవృష్టి. ఎలా కుంభవృష్టి అంటే ఏంటి? ఎక్కడ కొండెత్తి ఆడ పోస్తే ఆ నీళ్లు మొత్తం ఆడే పడితే ఊపిరాడిద్దా? ఎప్పుడన్నా వడగళ్ళ వానలో ఉన్నారా మీరు? నేను సరదాగా బయటికి వెళ్ళా. సరదాగా ఇంట్లోనే ఉన్నా, వడగళ్ళు పడుతున్నాయి, సరదాగా ఏరుకుందామని బయటికి వెళ్తే ఎంతెంతే ఆ తల మీద 4 పడేసరికి ఏరుకోవటం సంగతి పక్కన పెట్టి లోపలికి పరిగెత్తుకొచ్చా.
నోవహు దినాల్లో ఈ చతుర్లాడిన వాళ్ళందరూ దైవజనుడు రంపపు కోతతో అరిసి కేకలు పెడుతూ, అయ్యా డేస్ అయిపోతున్నాయి, ఓడ తలుపులు మూసైపోతున్నాడు, ఓడ పని అయిపోయింది, నేను నా ఇంటి వారు లోపలికి వెళ్ళిపోతున్నాం, ఆఖరి హెచ్చరిక, రండి 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 అని పిలుస్తూ ఉంటే తేలిగ్గా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కుంభవృష్టి మొదలవ్వగానే అంటున్నారు, అయ్యా ఆ నీళ్లు మా తల మీద పడి మా తలలు పొచ్చకాయ పగిలినట్టు పగిలిపోతున్నాయి అయ్యా, అయ్యా మా ఇళ్ళు బత్తలైపోతున్నాయి అయ్యా, మా ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి అయ్యా, మేము ఏ ఎత్తైన శిఖరం మీదకి ఎక్కినా అన్ని మునిగిపోతున్నాయి అయ్యా, అయ్యా నోవహు తలుపు తీ. చతుర్లాడినాళ్ళు తేలిగ్గా తీసుకున్నాళ్ళు ఇప్పుడు కేకలేస్తుంటే నోవహు అంటున్నాడు, నోవహు మేము తెలీదా, మీ బామ్మరిది కొడుకుని, ఎవరిని, మీ అత్తయ్యని, నీకు పెళ్లి చూసి పెళ్లి చేసిన ఆమె నేనే, పెళ్లి కూతురుని చూసి నీకు పెళ్లి చేసింది కూడా నేనే. నోవహు అంటున్నాడు ఈ బ్యాచ్ మొత్తంతో, మీరన్నా నాకు ఇష్టమే, నాకు తీయాలనే ఉంది, కానీ తాళం చెవి నా దగ్గర లేదు, తాళం చెవి ఆయన వేసుకుని ఆయనే తీసుకుపోయాడు. ఎవరు? దేవుడు వేసేసాడంట. నోవహు తలుపు తీయటానికి ఛాన్సే లేదు. మా ఆవిడ కొంగు పట్టుకుని పరలోకానికి కొత్తాలేనా ఆడ దించిపోతారు కొంతమంది, మందిరంలోకి రాకుండా మా ఆవిడ ప్రార్థన బాగానే చేసిద్దిలే, ఆమె కొంగు పట్టుకుని ఎట్టాగొట్ట నేను కూడా పరలోకానికి వెళ్తా. కొంతమంది పిల్లలు మా డాడీతో మా మమ్మీతో ఆ కొంగు పట్టుకుని ఎట్టాగో నేను పరలోకానికి వెళ్తాలే అనుకుంటారు. అయ్యో అసలు ఈ మొత్తం మారిపోతాయే, అసలు ఇవన్నీ ఏడే వదిలిపెట్టేస్తాం, లోపల నుంచి వెళ్ళేది ఒకటే, క్షణంలో మార్పు చెందుతాం. ఈ క్షయమైన శరీరంతో పరలోకానికి వెళ్ళాం, ఇది అక్షయమైన శరీరంగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోద్ది. నువ్వు పట్టుకుంటే ఆ చీర నీ చేతిలో ఉంటుంది కానీ ఆ మనిషిని నువ్వు పట్టుకోలేవిక. ప్రియులరా, నోవహు అప్పుడు దేవుడు స్వరం వినబడతా ఉంది. ఏమని? ప్రియులరా, ఈరోజు వరకు నువ్వేమను, మనందరికి ఇష్టమైన వాక్యాలు కొన్ని ఉంటాయి కదా. దేవుడు ఇంట్లో పెడతారు, కరుణా సమృద్ధి కలిగిన వాడు. ఏం సమృద్ధి కలిగిన వాడు? కరుణా సమృద్ధి ప్రేమామయుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు, ప్రేమామయుడు, తన 2 చేతులు మీ వైపు చాపి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాడు. అన్ని భలే భలే వాక్యాలు ఉన్నాయి. అమ్మో, కాణ్యానికి 2 వైపులు ఉంటాయి, బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. బొరుసు చూసి అదే అనుకుంటే అట ఒకరోజు బొమ్మ పడిద్ది. ఏం పడిద్ది చెప్పండి? బొమ్మ పడిద్ది. ఆ బొమ్మ పడిన రోజున ఉంటుంది అన్నమాట అసలు విషయం. ఆ రోజు చూస్తారు. ఈ రోజుకి సొదమ గొమర్రాలలో మొలకలు లేవు. ఈ రోజు ప్రియులైన నోవహు జలప్రళయ సమయంలో ఆ ఒక్క కుటుంబం తప్ప బ్రతికిన నాదుడే లేడు. అందుకే 2వ వైపు చూడాలి. ప్రియులరా, దేవుడు అంటున్నాడు, నేను మీకు తరుణం ఇచ్చా, మీ మధ్యలో ఒక ఆయన్ని పెట్టా, నోవహు అనే ఒక ఆయన్ని పెట్టా. ఆయన రాత్రింబవళ్ళు ఓడ కడుతూ మిమ్మలను పిలిచాడు, మిమ్మలను హెచ్చరించాడు. ప్రియులరా, దేవుడు మన మధ్యలో ఒక సంఘాన్ని ఇచ్చాడు, కాపర్ని పెట్టాడు నీ కోసం. రేపటి నుంచి ఏం మాసం చెప్పండి ఒక్కసారి, చెప్పాలి అందరూ. మనం రాములే తర్వాత సంగతి, కనీసం నోటితో అన్న చెప్పండి. ఏం మాసం? ప్రార్థనా మాసము. తెలిసిన వాళ్ళందరూ ఒకసారి చెయ్యొద్దండి, కుడి చెయ్యొద్దండి. అయ్యా వీడియో తెలియని వాళ్ళు ఎవరు వాళ్ళ మొఖాలు చూపించయ్యా, చెయ్యి సరిగ్గా ఎత్తనాళ్ళనే ఎత్తారు. అందరికీ తెలుసా? సంతోషం. ప్రార్థనా మాసం అని తెలుసు కదా. అంటే ప్రార్థనా మాసంలో ఏం చెయ్యాలి? అవునా? ఏ ఊర్లో? అవి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరందరూ ఎక్కడున్నారో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎవరు ఫోటో తీశారో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎవరు వింటున్నారో గుర్తుపెట్టుకోండి. సంగమా, అందుకే ఓడ కడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, చెమట రక్త బిందువులుగా మారుతున్నాయి. మీకోసం ప్రతిరోజు హెచ్చరించి నా దైవజనుడు ఎంత బలహీనమైపోతారో మీకేం తెలుసు అని దేవుడు ఒకరోజు ఆయన రక్తము చెమటగా మార్చి మీకోసం కష్టపడ్డాడు. నువ్వేమో ఇంత ప్రయాసపడుతుంటే, ఇంత కష్టపడుతుంటే, ఒక ఉపవాస ప్రార్థనకి రావటానికి ఒళ్ళు బరువు, ఒక ఆదివారం ప్రార్థనకి రావటానికి నిర్లక్ష్యము. దేవుని సన్నిధి అంటే ఏందో నువ్వు పెద్ద త్యాగం చేసే త్యాగధనుడుగా, త్యాగధనురాలుగా ఎక్కడో ఫీల్ అయిపోతా ఉంటావు. ఉన్నది అక్కడ, ఫీల్ అయ్యేది అక్కడ. ఏంటి పతనమైన స్థితి?
ఏంటి ఈ దేవుణ్ణి దుఃఖపెట్టే స్థితి? ఎంతకాలం ఈ ఆత్మీయ నిర్లక్ష్యం? దేవుడంటే లెక్కలేదు. నోవహు ఎంత చెప్పినా ఆ మాటలంటే నిర్లక్ష్యం. మాటలు లక్ష్య పెట్టడం లేదు, సమర్పణ లేదు, వినయం లేదు, లోబడటం లేదు. అందుకే దేవుడు కఠిన పరిస్థితి రాకముందే అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినట్లుగా ఈరోజు నీ దగ్గరకు కూడా రాబోతూ ఉన్నాడు. నీ చేతిలో బైబిల్ ఉండటం చూస్తున్నాడు. పాటలు పాడేవారితో కలిసి నువ్వు చప్పట్లు కొట్టటం చూస్తున్నాడు. కానీ నీ హృదయములో ఫలాలున్నాయా? ఫలభరితమైన వ్యక్తివేనా? నోవహు కుటుంబములో కనిపించిన దేవుని భయము, దేవుని నీతి మన కుటుంబములలో కనబడును గాక. ప్రియులారా, చివరిగా ఒక్క సన్నివేశం చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినది హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనములు. హెబ్రీ 12:16-17. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇక్కడ మీరు గమనించండి. ఒక్క పూట సంతోషం కోసం, ఒక్క పూట తాత్కాలిక తృప్తి కోసం, ఒక్క పూట కూటి కోసం. ఆకలి అందరికి అయ్యిద్దా? అందరికి అవదా? యాకోబు కూర వండుతున్నాడు. ఎందుకు వండుతున్నాడు? ఆయనకు ఆకలి ఆయన వండుకుంటున్నాడు. ఆయనకు ఆకలి ఆయన వండుకుంటున్నాడు. మరి ఆయన వదిలేయటానికి సిద్ధపడ్డా లేదా అన్న అడిగినప్పుడు? అరే అన్న, తమ్ముడికి కంట్రోల్ ఉన్న అన్నకెందుకు కంట్రోల్ లేదు? ప్రియులైన, నీకు జ్యేష్ఠత్వపు హక్కు కావాలా లేకపోతే తిండి కావాలా అంటే నాకు తిండే కావాలి అన్నాడు. ఈయన దగ్గర దేవుడు కోరుకున్న ఫలం ఉందా? దేవుడు ఆశీర్వదించడానికి ఈయన దగ్గర కోరుకున్న గుణం ఉందా? చూడండి, బబులోను దేశంలో దాసులుగా పట్టుకొని పోబడినారు డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో. నీకు రాజు భుజించే భోజనం పెడతాం, రాజు తాగే ద్రాక్షారసం మీకు ఇస్తాం, ఆయన తాగే పానం, ఆయన భుజించే భోజనం మీకు పెడతాం అంటే ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు చెప్పండి? అవి తిని మేము అపవిత్రులము కాము. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్ర అంటే అది పుచ్చుకుంటే మేము అపవిత్రులమైపోతాము. మా ఆశీర్వాదం పోతుంది, మా ప్రతిష్ట పోతుంది, మా నిష్ట పోతుంది, దేవుడి పట్ల మేము కలిగి ఉండవలసిన సంకల్పము దెబ్బతింటుంది, దేవుడు మాకిచ్చిన ఆత్మీయ ఆశీర్వాదం పోగొట్టుకున్న వారం అవుతాం, ఆయన దుఃఖపెట్టిన వారం అవుతాం, ఆయన గుండెను గాయపరిచిన వారం అవుతాం, ఆయనకు వెన్నుపోటు పొడిచిన వారం అవుతాం. ఆయనను మేము బాధ పెట్టేది లేదు. మాకి భోజనం వద్దు, మాకి సుఖాలొద్దు, మాకి సంతోషం వద్దు, మాకు ఇవి వద్దే వద్దు. ప్రియులరా, ఎంత మంచిదే, ఎంత మంచి సమర్పణ. వాళ్ళు అలాంటి సమర్పణ చేసుకుంటే, ఏసావు నువ్వు ఇలాంటి సమర్పణ కలిగి ఉండాలి కదా, నువ్వు కూడా తండ్రి ఆశీర్వదిస్తాడు నిన్ను, త్వరగా తండ్రి మాటకు లోబడు, ఆలస్యం చేయబాకు, నిర్లక్ష్యం చేయబాకు అంటే అంటున్నాడు. ఆ తర్వాత ఏంటంటే, ఎప్పుడంట? ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి, ఆ తరువాత మారు మనస్సు పొందాలి. ఆ తరువాత ఏమంటున్నాడు? మనం కూడా అంటాం కదా, అమ్మా మారు మనసు పొందండి అమ్మా, బాప్తిసం తీసుకోండి అమ్మా. నాకంటే ముందు సంఘంలోకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు తీసుకున్నాక ఎప్పుడో నేను తీసుకుంటాలే. ఎప్పుడంట మారు మనసు? నాకంటే ముందు మందిరానికి వచ్చేవాళ్ళు లేరా? వాళ్ళందరూ తీసుకున్నారా? ఎందుకు నువ్వు నా మీద ఒత్తిడి చేస్తావు? నేను ఎందుకు అప్పుడే మారు మనసు పొందాలి? నేను ఎందుకు అప్పుడే? ఆ తర్వాత పొందుతాలే. ఎప్పుడంట? ఆ తర్వాత అంట. ఎప్పుడు? మళ్ళీ చెప్పండి. ఆ తర్వాత అంట. ఆ తర్వాత ఆ సినిమా చూసి వచ్చాక, ఆ సీరియల్ అయిపోయిన తర్వాత, ఆయనతో పెళ్ళిళ్ళు చేసి పసుపులు పూసుకుని ఎగిరిన తర్వాత ఇంకెప్పుడు? ఎప్పుడు చెప్పండి, చెప్పండి, చెప్పాలి. మీ హృదయం లోపల తవ్వండి బయటికి. ఎప్పుడు? ఆ తర్వాత ఎప్పుడో చెప్పండి. ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత, మేము లోకంలో రొచ్చులో ఏకీభవించాల్సినంత ఏకీభవించి పులుంకోవాల్సినంత ఒలుంకి పులుంకొన్న తర్వాత జాగ్రత్తాన్ని, నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. అందరికి అవకాశాలు దొరుకుతాయి అని అనుకోబాకండి. పిచ్చి భ్రమ,
పిచ్చి భ్రమ. ఈ మధ్య పొట్టి జోసెఫ్ గారు వాక్యం చెబుతా ఏమయ్యాడు? ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడు. పాపం అక్కడ ఆ వాక్యానికి సిద్ధపడుతున్నాడు. కాసేపుట్టో మందిరానికి వెళ్ళాలి. ఆయనకి ఇచ్చిన రూమ్లో ఉన్నాడు. కాసేపుట్టో పడి చచ్చిపోయాడు. ఈ మధ్య ఎవరో ఒక ఆయన పాట పాడుతా దైవజనుడు పాట పాడుతా పక్కకు పడ్డాడంట. అయిపోయాడు. టైం ఉండదు. ఆ తర్వాత నా అనుబాకు దేవునికి లోబడాల్సిన టైంలో టంచనుగా ఏ వాక్యం నీతో ఏ రోజు దేవుడు మాట్లాడతాడో ఆ రోజే దేవుడు నీకు అవకాశం ఇచ్చినట్లు, ఆ రోజే నువ్వు దేవునికి లోబడాలి. లోపాలు ఆ రోజే సరిదిద్దుకోవాలి. ఆ రోజే మారు మనసు పొందాలి. ఆ రోజే సిలువ వైపు తిరగాలి. ఆ రోజే క్షమాపణ పొందాలి. ఆ రోజే. ఆ తర్వాత అని అనకూడదు. ఆ తర్వాత అని అన్నారా, ఆ అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. లోబడాల్సిన టైంలో ప్రార్థనా జీవితం దెబ్బతింది అన్నప్పుడు, అయ్యా నా దగ్గరికి మీరు వస్తే, నా దగ్గర ప్రార్థన ఫలం కనబడకపోతే, దీనత్వం అనే ఫలం కనబడకపోతే, విధేయత అనే ఫలం, తగ్గింపు అనే ఫలం, మారు మనస్సు అనే ఫలం, అయ్యా దేవుని సన్నిధిలో అయ్యా లోబడి జీవించే ఫలం, పశ్చాత్తాపడే ఫలం, క్షమాపణ అడిగే ఫలం, అయ్యా నేను చాలా నిర్లక్ష్యంగా అయోగ్యంగా జీవిస్తూ ఉన్నానే, అది తీసివేసుకొని దేవుని కోసం ఫలభరితమైన వ్యక్తిగా, విశ్వాసంలో బలముగా, ప్రార్థనా జీవితములో బలముగా, పరిశుద్ధతలో బలముగా, సత్యములో బలముగా, దీర్ఘశాంతములో బలముగా, ఓర్పులో బలముగా, సహనములో బలముగా, వీటన్నిటిలో శ్రేష్టమైన ఫలాలు నేను ఇప్పుడే ఫలించాలయ్యా అని దిద్దుకోవాలి. కానీ ప్రియులరా, ఆ తర్వాతంట ఏసావంట, ఆ తర్వాత నేను లోబడతాలే, ఆ తర్వాత నేను మారు మనసు పొందుతాలే, ఆ తర్వాత నేను నా జీవితాన్ని దేవునికి ఇస్తాలే. నేను ఇంకా ఈ లోకంలో వేటాడాల్సినవి కొన్ని ఉన్నాయి, తిరగాల్సిన స్థలాలు కొన్ని ఉన్నాయి, నెరవేర్చుకోవాల్సిన ఆశలు కొన్ని ఉన్నాయి. జాగ్రత్త. ఆ టైము తొలగిపోకముందే దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే ఆ తర్వాత అనే మాట నీ డిక్షనరీలో ఈ రోజే తుడిచివేయుదవుగాక. ఈ రోజే. అందుకే దేవుడు అంటున్నాడు, నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఈరోజే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈరోజే ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆయన మన దగ్గరకు రాబోతున్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు, మనల్ని చూసినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు ఆయన కోరుకున్న ఫలాలు ఉన్నాయి. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. చూడండి ఏమైనా ఫలాలు ఉన్నాయా? ఏమీ ఫలాలు లేవంట. వెంటనే అన్నాడు, ఏమన్నాడు ఆ మాట, ఇక మీదట ఎన్నడు నీ ఫలములు ఎవరు తినకుందురుగా కానీ అన్నాడు. 20వ వచనం, 20 చదవండి, 11, 20. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా, అయ్యో పొద్దునే, మళ్ళీ మరుసటి రోజు పొద్దునే వారు మార్గమున వెళ్ళుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. వేళ్ల దగ్గర నుంచి ఎండిపోయిందంట. అంటే ఇక దానికి తరుణము లేదు ప్రియులారా. అందుకే ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నేను నీ దగ్గరికి రాబోతున్నా, నన్ను సంతోషపరిచే ఫలం నీ దగ్గర ఏమన్నా ఉన్నదా? నీకోసం నేను ఇంత పెట్టుబడి పెట్టా, ఇంత మందిరాన్ని ఇచ్చా, ఎంతోమంది బిడ్డలు కష్టం చేసి మందిరాన్ని కట్టారు. దీని వెనక నిద్ర పట్టకుండా కన్నీరు కార్చిన రాత్రులు, సంవత్సరాలున్నాయి. ఎన్నో సంవత్సరాలు దైవజనుడు కరిగిపోయాడు. సంఘములో అనేక మంది విశ్వాసులు కరిగిపోయారు. వాళ్ళు కరిగిపోయి కన్నీటితో ప్రార్థనలు చేసి, పరిచర్య చేసి, పనులు చేసి, కష్టపడి ఈ మందిరం కట్టారు. దీని వెనక ఎన్నో సంవత్సరాల ఆవేదన ఉన్నది. నాకైతే 30 సంవత్సరాల కన్నీరు ఉన్నది. 30 ఏళ్ళు కన్నీరు కారుస్తూ వచ్చాను. నా భవిష్యత్ పట్ల మీ చిత్తం ఏంటి ప్రభువా? మీరు కూడా నాతో కలిసిన దినము నుండి కన్నీరు కార్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ అనేక ఆత్మలు రక్షణ పొందాలి, అనేకులు బాగుపడాలి. ఇది ఆత్మ సంబంధమైన బెతెస్దా కోనేరుగా మారాలి. ఇక్కడికి వచ్చిన వారు మేలు పొందాలి, ఎట్టి వ్యాధి కలిగిన వారు వచ్చినా బాగుపడి వెళ్ళాలి అని అనేక మంది కన్నీరు కార్చారు, శ్రమ చేశారు, ఆర్థికంగా ప్రయాసపడ్డారు. ఎందుకో తెలుసా? ఇంతమంది ఇంత ప్రయాసపడింది. ఈ రోజున సుఖంగా వస్తున్నావే, నువ్వు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, నీ ఆత్మీయ పునాదులు తిరిగి బలపరచబడాలి, నువ్వు దిద్దుకోవాలి, తిరిగి ఆత్మీయంగా ఫలించాలి. ఆకులు మాత్రమే ఏదో 4 మాటలు వాక్యం తెలిస్తే ఆయనకు ఆనందం లేదో. నీ దగ్గరకు వచ్చినప్పుడు
నీ గుండె విరిగి నలిగిన గుండెగా కనబడాలి, మెత్తని మాంసపు గుండెగా కనబడాలి, దీనుడవుగా కనబడాలి, తగ్గింపు కలిగిన వ్యక్తివిగా కనబడాలి, మధురమైన ఫలములు ఫలించే వ్యక్తిగా తల్లి ఓ తండ్రి కనబడతావా? ఆయన కోరుకుంటున్నాడు. ఇలాగా నన్ను సంతోష పెట్టేవారున్నారా? నోవహు కుటుంబం కనబడింది, ఆనందపడుతున్నాడు. అబ్రహాము కనబడ్డాడు, ఆనందపడుతున్నాడు. ఈ ఉదయకాలం మన వైపు కూడా చూస్తున్నాడు. సంతోష పెడదామా? ఆనంద పెడదామా? ఆయన కోరుకున్న నమ్మకత్వం కలిగి ఉందామా? ఆయనను దుఃఖ పెట్టిన కాలం చాలు ప్రభువా, మిమ్మలను బాధ పెట్టిన కాలం చాలు ప్రభువా. చేతిలో మంచి బైబిల్ పెట్టారు, మంచి మందిరం ఇచ్చారు, నాకు కావలసిన హెచ్చరికలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు. అయినా నా దగ్గరకు వస్తే ఇంకా ఫలాలు లేకుండా ఉండనియొద్దయ్యా. ఎన్నిసార్లు తవ్వుతున్నారు, ఎన్నిసార్లు రాళ్ళు వేరి పారవేస్తున్నారు, ఎన్నిసార్లు సారముతో నన్ను నింపుతున్నారు, ఎన్నిసార్లు నీరు పెట్టి నా కోసం నేను ప్రార్థన చేసుకోకపోయినా నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేసే సంఘము కాపరి ఇన్ని మీరిచ్చిన అయ్యా, ఇంకా నా జీవితంలో ఫలాలు లేకుండా ఉండనియొద్దయ్యా. ఆ తరువాత అని వాయిదా వేయనియొద్దయ్యా. ఈరోజు మీరు నా దగ్గరకు వస్తే దానియేలు దగ్గర కనబడిన ఫలం, యోసేపు దగ్గర కనబడిన ఫలం, దావీదు దగ్గర కనబడిన ఫలం, రూతు దగ్గర కనబడిన ఫలం, మొర్దుకై దగ్గర కనబడిన ఫలం, ఎస్తేరు దగ్గర కనబడిన ఫలం నా దగ్గర కూడా కనబడాలి ప్రభువా. అట్టి ఫలభరితమైన వ్యక్తిగా నన్ను మార్చమని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి నోరు తెరవండి 2 నిమిషాలు అందరూ. యేసయ్యా, నా దగ్గరికి మీరు వస్తే మీరు కోరుకున్న ఫలాలున్నాయా? యేసు ప్రభువా, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ యేసయ్యా, ఈ ఫలాన్ని నేను పోగొట్టుకోనని దానియేలు చెప్పాడయ్యా, యోసేపు చెప్పారయ్యా. అయ్యా, నేను కూడా అలాగే చెప్పాలయ్యా. అలాంటి వ్యక్తిగా నన్ను మార్చయ్యా. యేసయ్యా, నాలో ఫలాలు కనబడాలయ్యా. నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి అయ్యా. ఆ తర్వాత నీ యేసవ్వలే నన్ను వాయిదా వేయనియొద్దయ్యా. నా లోపం సరిదిద్దుకోవటం, ఆ తర్వాత ముందాళ్ళు క్షమాపణ అడిగాక నేను అడుగుతాలే, ముందాళ్ళు మారు మనసు పొందాక నేను పొందుతాలే, ముందాళ్ళు తగ్గించుకున్నాక నేను తగ్గించుకుంటాలే. అయ్యా, ఇలాగా నన్ను మాట్లాడనియొద్దయ్యా. అయ్యా, నా వేర్లు ఎండిపోకముందే, నాకు అవకాశం ఇచ్చినప్పుడే, నాకు తరుణం ఇచ్చినప్పుడే యేసయ్యా, ఈరోజు ఆ చెట్టు దగ్గరికి మీరు వచ్చారయ్యా. ఆ చెట్టు మిమ్మల్ని బాధ పెట్టింది, నొప్పించింది, ఫలాలు లేకుండా దాని దగ్గరకు వచ్చి మీరు నిరాశగా వెళ్ళిపోయారయ్యా. అయ్యా, నా దగ్గరికి వస్తే మీరు నిరాశగా వెళ్ళకూడదయ్యా. ఇన్ని సంవత్సరాలు జీవము కలిగిన దేవుని మందిరములో పెట్టి వాక్యమునిచ్చి ఫలభరితమైన స్థలములో ఉంచి నేను ఫలించాలి అని మీరు చూస్తూ ఉంటే యేసయ్యా, ఫలాలు లేని వ్యక్తిగా నన్ను ఉండనియొద్దు. మీరు ఏ ఫలం నా దగ్గర కోరుకున్నారు, నా నుంచి మీరేం ఆశిస్తున్నారు, అట్టి ఫలం మేమందరము అయ్యా